అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిది దేవుని బిడ్డలారా. దేవుని వాక్యంలో నుండి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు కదా మనం ఇంతకుముందు చదువుకున్నాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. 8వ వచనం చదువుతున్నారు. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చాలు, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి యోహాను అంటున్నాడు, మనము పాపము చేయలేదు అని చెప్పకూడదంట. నాలో ఏ పాపము లేదు అని మనం అనకూడదంట. కానీ మన పాపములు మనం ఒప్పుకొని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడితే దేవుడు నమ్మదగినవాడు, నీతిమంతుడు, మన పాపములను ఆయన క్షమిస్తాడు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పాపము చేయని వాడు ఎవడు లేడు అంటే మళ్ళీ మళ్ళీ పాపములు చేయమని కాదు దాని అర్థం. ఏమో నువ్వు నీ చూపుల ద్వారా, నీ కంటి చూపు ద్వారా పాపం చేస్తున్నావేమో, నీ నోటి మాట ద్వారా ఏదైనా ఎవరినైనా తిట్టి దూషించి పాపం చేసేవేమో, లేకపోతే నీ డబ్బుల విషయంలో ధనాన్ని ఎలా వాడాలో అలా వాడకుండా దుర్వినియోగం చేసి పాపం చేసేవేమో, లేకపోతే నీ పిల్లల విషయంలో, నీ భర్త విషయంలో ఏదైనా తప్పు చేసేవేమో, లేకపోతే నీ తల్ల ఆలోచనల ద్వారా ఏదైనా నువ్వు పాపం చేసేవేమో. ఆలోచించకూడని ఆలోచించి, అనుకోకూడని అనుకొని, తలంచకూడని తలంచి దేవునికి విరోధంగా ఏదైనా చేసేవేమో. ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే అండి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. కానీ నాలో ఏ పాపం లేదు, ఐ ఆమ్ పర్ఫెక్ట్ అని ఎప్పుడు కూడా మనం అనకూడదు. అదే సమయంలో మళ్ళీ మనం పాపములు చేస్తూ ఉండకూడదు. అది దేవుడు మనలను హెచ్చరిక చేసేది. కనుక బైబిల్లో నేను పాపము చేసి తిని అన్నటువంటి వాళ్ళు 7 ఉన్నారు. పాత నిబంధనలో ఒక 5 ఉన్నారు, క్రొత్త నిబంధనలో ఒక 2 ఉన్నారు. కరెక్ట్గా ఈ మాట వాడారు. ఏంటో మాట చెప్పండి. నేను పాపము చేసి తిని. కొంతమంది ఏమో నిజముగా హృదయపూర్వకంగా ఆ మాట అన్నారు, పశ్చాత్తాపంతో అన్నారు. వాళ్ళ గుండె పగిలి వాళ్ళు చేసిన తప్పును బట్టి, వాళ్ళు చేసింది తప్పని వాళ్ళు గ్రహించి వాళ్ళు నిజంగానే ఆ పాపములు ఒప్పుకున్నారు. 7లో కొందరేమో ఏదో అనాలి కాబట్టి అన్నారు, ఏదో మనుషుల ముందు అలా చెప్పాలి కాబట్టి అలా చెప్పారు. ఇంతకుముందు ఒక ఆయన గురించి మనం నేర్చుకున్నాము. నేను పాపము చేసి తిని అన్నాడే కానీ నిజమైన పశ్చాత్తాపంతో ఆ మాటలు పలకలేదు ఆయన. తర్వాత మళ్ళీ కంటిన్యూగా చేస్తూనే వచ్చాడు. పోయిన నెల ఆదివారం రోజున మనం నేర్చుకున్నాం. ఎవరైనా? సౌలు. వెరీ గుడ్. సమూయేలుతో నేను పాపము చేసి తిని అన్నాడే కానీ తరువాత మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి పాపములు చేస్తూనే వచ్చాడు సౌలు. నిజమైన పశ్చాత్తాపం ఆయనలో లేదు ఆ మాట పలికేటప్పుడు. దేవుని బిడ్డలారా, ఏమైపోయాడు అంటే చివరికి దారుణమైనటువంటి మరణాన్ని ఆయన కొని తెచ్చుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా మనం చూస్తే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయములో ఒక ఆయన మనకు కనబడుతున్నాడు. చూడండి, ఆయన కూడా ఇదే మాట చెప్తున్నాడు. ఏమనంటే నేను పాపము చేసి తిని అని. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ఆకాను
ఆకాను యెహోషువతో, ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపము చేశాను. యాజ్ ఇట్ ఈజ్ ట్రూ, నిజమే, నేను పాపం చేశాను అని ఆకాను అంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఆకాను మనం చూస్తే పశ్చాత్తాపడుతున్నట్లుగా ఇక్కడ కనబడుతుంది మనకి. కానీ పశ్చాత్తాపడవలసిన సమయంలో పడలేదు. ఒప్పుకోవాల్సినటువంటి సమయంలో ఆకాను ఒప్పుకోలేదు. సమయము దాటిపోయినాక ప్రియులారా, మరి ఆ ఛాన్స్ అనేది పోయిన తర్వాత, అవకాశం అనేది పోయిన తర్వాత అతడు ఒప్పుకున్నాడు. కానీ ప్రయోజనం ఏమాత్రం కూడా లేనే లేదు ఆకాను జీవితంలో. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆకాన్ అనే మాటకు అర్థము ఇంగ్లీష్లో ఉంది ట్రబులర్. ట్రబులర్ అంటే ట్రబుల్ కలిగించేవాడు. ఆకాన్ అనే మాటకు అర్థము బాధ పెట్టేవాడు, ఇబ్బంది పెట్టేవాడు. కొంతమంది ఉంటారు ఎప్పుడు ఇబ్బంది పెట్టడమే ఇతరుల్ని, కుటుంబంలో వాళ్ళని ఇబ్బంది పెట్టడమే, సంఘంలో వాళ్ళని ఇబ్బంది పెట్టడమే, వాళ్ళు ఎక్కడైనా జాబ్ చేస్తున్నారంటే జాబ్లో వాళ్ళకి ఇబ్బందికరంగా తయారవటమే, ఏదైనా ఇంకేదైనా పని చేస్తున్నారంటే ఆ పనిలో ఉండే వాళ్ళకు కూడా ట్రబుల్ కలిగించడమే వీళ్ళ పని. వీళ్ళందరూ ఎవరంటే ట్రబులర్స్ అనమాట. ఇబ్బంది కలిగించేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు ఉంటారు చాలా చోట్ల. ఆకాను కూడా అలాంటి వాడే, పేరే ఇబ్బంది పెట్టేవాడు, ట్రబుల్ కలిగించేవాడు, ట్రబుల్ మేకర్. ఎందుకు ఆ పేరు పెట్టారంటే చిన్నప్పటి నుంచి అలా ఉన్నాడేమో, అందుకే ఆ పేరు పెట్టుంటారు తల్లిదండ్రులు. యాకోబు పేరు మోసగాడని ఎందుకు పెట్టారు? చిన్నప్పటి నుండి ఏ మోసం పనులు చేశాడేమో, అందుకే ఆ పేరు పెట్టారేమో తల్లిదండ్రులు. ఊరకనే ఎవరు పెడతారండి? అబద్ధాలోడు అని ఎందుకు పెడతారు? అబద్ధాలు ఆడబట్టే కదా. వడ్డీలోడు వచ్చాడు అంటారు, వడ్డీలకు ఇవ్వబట్టే కదా. లేకపోతే ఇంకేముంటారండి, దొంగోడు వచ్చాడరా జాగ్రత్తగా ఉండండి అంటారు, దొంగ పనులు చేయబట్టే కదా. అలాగే ఆకానికి ట్రబుల్ మేకర్ అని పెట్టారు, ఇబ్బంది పెట్టేవాడని పేరు పెట్టారు చిన్నప్పుడే. ఎందుకంటే అతని నైజం ఏంటంటే ఇతరులను ఇబ్బంది పెట్టడమే అతని నైజం. పెద్దవాడైన తర్వాత కూడా అతడు తన బుద్ధిని కొనసాగిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ బుద్ధి అంటే, ఎరికో పట్టణాన్ని జయించిన తర్వాత యెహోషువ చెప్పాడు ఇజ్రాయేలీలకి, మీరు ఇతర రాజ్యాల్లో మనం ఓడించినప్పుడు అక్కడ దోపుడు సొమ్ము తీసుకున్నారు, ఓకే, దానికి ఓకే, నో ప్రాబ్లం. కానీ నేను చెప్తున్నాను, ఈ ఎరికో పట్టణాన్ని నేను శపించాను. ఎందుకంటే ఇది మనకి దారి ఇవ్వలేదు, అడ్డుగా నిలిచింది మనకి. కాబట్టి దీన్ని నేను శపించాను కనుక శపితమైన దాని దోపుడు సొమ్ము మీరు తీసుకోవద్దు అని చెప్పేశాడు యెహోషువ. ఆ రోజుల్లో రాజులు ఏదైనా రాజ్యాన్ని జయిస్తే ప్రియులారా, ఆ రాజ్యంలో ఉన్న సొమ్మంతా దోచుకునేవాళ్ళు. అది కామన్, న్యాచురల్, సర్వసాధారణం అది. కానీ యెహోషువ చెప్పాడు, ఈ యెరికోలోది మాత్రం మీరు తీసుకోవద్దు, నేను దాన్ని శపించాను. ఆ పట్టణాన్ని శపించానంటే అర్థం ఏంటంటే ఆ పట్టణంలో ఉన్న ప్రతి వస్తువు శపించబడింది. ఆ పట్టణాన్ని నేను శపించానంటే అర్థం ఏంటంటే అందులో ఉన్న బంగారం శపించబడింది, వెండి శపించబడింది, వస్త్రాలు శపించబడినాయి, అక్కడున్న పశువులు, అక్కడ ఉన్నటువంటి ధాన్యము అంతా శపించబడింది. కాబట్టి మీరెవరు పొరపాటున దానిలోది తీసుకోవద్దు అని యెహోషువ ఖచ్చితంగా చెప్పేశాడు. దేవుని బిడ్డలారా, అయితే ఒక సీనియర్ విశ్వాస అనొచ్చు ఈ ఆకానుని. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, ఈ ఆకాను ఎప్పటి నుంచి ఉన్నాడయ్యా అంటే, దేవుని బిడ్డలారా, ఐగుప్తులో దేవుడు 10 అద్భుతాలు చేసినప్పటి నుంచి ఉన్నాడు. ఎర్ర సముద్రం పాయలైనప్పుడు ఉన్నాడు ఆకాను. చక్కగా నడుచుకుంటూ వెళ్ళాడు అందులో నుండి, ఎర్ర సముద్రంలో నుండి. దేవుడు ఎంత గొప్పవాడు అని దేవుని స్తుతించిన వాడు కూడా ఆకాను. ఆకాశము నుండి మన్నా కురిసినప్పుడు ఆకాను అక్కడ కూడా ఉన్నాడు, దేవుని స్తుతించాడు, దేవుడు ఎంత గొప్పవాడు అని. ఆకాశం నుండి ఆహారం కురిసిందా? జనరల్గా ఆహారం ఎక్కడి నుండి వస్తుందండి? భూమిలో నుండి వస్తుంది. అవునా కాదా? మీరు తినే వరణ ఎక్కడి నుండి వస్తుందమ్మా?
మీరు వేసుకునే దోశలు, గారెలు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి? మినువులు, పెసలు ఇవన్నీ భూమిలో నుండి వస్తాయి. కానీ ఇజ్రాయేలీలు ఆకాశం నుండి కురిసిన ధాన్యాన్ని తిన్నారు, ఆహారాన్ని తిన్నారు. అది కూడా చూశాడు ఆకాను. ఎరికో కోటలు కూలిపోవడం చూశాడు ఆకాను. బండ నుండి సముద్రం అంతా సమృద్ధిగా నీళ్లు రావడం కూడా చూశాడు ఆకాను. ఇవన్నీ చూసినటువంటి ఆకాను జీవితంలో ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. ఏంటి అంటే, ఇంతకాలం నేను విశ్వాసిగా ఉన్నాను, నాకు దేవుడు నన్ను ఆర్థికంగా ఆశీర్వదించలేదు అనుకున్నాడేమో, దేవుడు నాకు ధనం ఇవ్వలేదు అనుకున్నాడేమో. దేవుని బిడ్డలారా, ఒక రాకూడని ఆశ ఆయన జీవితంలో వచ్చింది. ఏంటి అంటే, ఎరికో శపించబడిన ఎరికోలో నుండి కొంత తీసుకుని దాచుకుందాం అనుకున్నాడు. ఒక మంచి షీనారు పై వస్త్రము. షీనారు వస్త్రం అంటే అది చాలా వాల్యుబుల్ అనమాట, ప్రెషియస్ చాలా ఖరీదైన వస్త్రం అనమాట. రెండోది ఏంటంటే, ఆయన తీసుకున్నది 200 తులముల వెండి. 200 తులముల వెండి. ఇంకేం తీసుకున్నాడంటే, ఆయన 50 తులాల ఎత్తు కలిగిన ఒక బంగారపు కమ్మిని. 50 తులాలు అంటే ఎన్ని గ్రాములు? మళ్ళీ 500 గ్రాముల, అంతేనా? అంటే 1/2 కేజీ. 1/2 కేజీ బంగారం, 2 కేజీలు వెండి, విలువైనటువంటి పై వస్త్రం, షీనారు వస్త్రము. దేవుని బిడ్డలారా, ఇవి తీసుకుని డేరా మధ్యలో తవ్వి దాచిపెట్టేశాడంటే. దేవుని బిడ్డలారా, ఎవరు చూడలేదులే అని అనుకున్నాడు. అనుకుని ఉంటాడు, నేను ఎంత ధనం సంపాదించేసానులే, పర్వాలేదులే అనుకుని ఉంటాడు దేవుని బిడ్డలారా. కానీ మన దేవుడు సమస్తాన్ని చూసే దేవుడు, హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఎప్పుడైతే ఇలా జరిగిందో, ఈ ట్రబుల్ మేకర్ అని చెప్పాను కదా, ఇబ్బంది కలిగించేవాడని చెప్పాను కదా, ఇతడు చేసిన ఈ దొంగతనాన్ని బట్టి ఇతనికి ఇబ్బంది కలగలేదు, కానీ ఇజ్రాయేలీల సర్వ సమాజానికి ఇబ్బంది కలిగింది. ఇతడు చేసిన దొంగతనాన్ని బట్టి ఇజ్రాయేలీలందరూ ఓడిపోయారు. చిన్న పట్టణమైన హాయిని జయించలేకపోయారు, పారిపోయి వచ్చారు. యెహోషువ ఏడుస్తున్నాడంట, తలను నేలను మోపి ఏడుస్తున్నాడంట. దేవుని బిడ్డ, కారణం ఏంటి? అప్పటి వరకు విజయోత్సవముతో ఊరేగుతూ వచ్చిన వీళ్ళు చిన్న హాయి పట్టణాన్ని జయించలేక సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏంటి అంటే, ఇదిగో ఒకే ఒక్కడు చేసిన పాపము దేవుని ప్రజలని ఇజ్రాయేలీలందరికీ ఏమైపోయిందంటే శాపముగా మారింది. హలో, నిన్ను బట్టి నీ కుటుంబానికే శోధన వచ్చేస్తుందేమో. నువ్వు చేసింది చిన్నదే అవ్వచ్చు, అందుకే నీ పిల్లలకు ఉద్యోగం రావట్లేదేమో. నువ్వు చేసింది చిన్నదే కావచ్చు, అందుకే నీకు ఆరోగ్యం రావట్లేదేమో. నువ్వు చేసింది చిన్నదే కావచ్చు, అందుకే నీ పిల్లలు చదువుల్లో జయం పొందట్లేదేమో. నువ్వు చేసింది చిన్నదే కావచ్చు. దేవుని బిడ్డ, ఎన్నో విషయాల్లో ఓడిపోతున్నావేమో. అర్థమవుతుందా? మనం అనుకుంటా ఇదే ఉందిలే, చిన్నదేలే అనుకుంటాం. ఇది అసలు పెద్ద లెక్కే కాదు అనుకుంటాం. వింటున్నారా? కానీ చిన్న పాపము పెద్ద అపజయాన్ని తెచ్చిపెట్టింది. చిన్న దోషము పెద్ద అపజయాన్ని తెచ్చిపెట్టింది. చిన్న అతిక్రమము ఇజ్రాయేలీలందరికీ తలదించుకునేలాగా చేసింది, సిగ్గుపడేలాగా చేసింది. అవమానాన్ని మూటగట్టుకున్నారు వాళ్ళందరూ కూడా. ఆయన చేసింది చిన్న దొంగతనమే. ఆకాను చేసింది దేవుడు చూశాడు. ఈ ఇబ్బంది పెట్టేవాడు చేసింది దేవుడు చూశాడు. ప్రజలందరికీ ఇబ్బంది కలిగింది. హలో, నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడాలి కానీ ఇబ్బందులు పాలవకూడదు. నిన్ను బట్టి నీ భర్త సంతోషపడాలి కానీ దుఃఖపడకూడదు. నిన్ను బట్టి నీ భార్య హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ ఈయన్ని చేసుకున్నాను ఎందుకు ఈ కర్మ అన్నట్టుగా ఉండకూడదు. పిల్లలారా, మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఏంటి ఎలాంటి పిల్లలు పుట్టారు అన్నట్టుగా ఉండకూడదు. సంగమా, మంచి విశ్వాసులు దేవుడు నాకు ఇచ్చాడని
సంఘ కాపరి మిమ్మల్ని బట్టి సంతోషపడాలి. ఇలా తలనొప్పులు తయారయ్యారేంటి అన్నట్టుగా సంఘ కాపరి ఈ బాధపడకూడదు. అలాంటి వాళ్ళ గురించి నువ్వు ఇబ్బంది పెట్టే వ్యక్తిగా ఉండకూడదు, ట్రబుల్ మేకర్గా ఉండకూడదు. ఆకాను గురించి రాయబడింది, ఈజ్ ఎ ట్రబులర్, ఇబ్బంది పెట్టేవాడు, ట్రబుల్ మేకర్. ఇబ్బందికరంగానే ఉండకూడదు. ఇన్ని సంవత్సరాల నుండి గుడికి వస్తున్నావు, నువ్వు గుండె మీద చేసుకుని చెప్పగలవా, నన్ను బట్టి నా భర్త చాలా సంతోషిస్తున్నాడండి అని చెప్పగలవా? గుండె మీద చేయంటే వద్దులే, అది పెద్ద మాటలాగా ఉందేమో. ఎందుకంటారు తెలుసా? గుండె మీద చేసుకుని చెప్పాను. ఎందుకంటారు తెలుసా? అబద్ధం చేతి గుండె ఆగిపోద్దేమోనని. పోన్లే మిమ్మల్ని అలా అనలే, గుడి మీద చేసుకుని చెప్పమనలే, తల మీద వేసుకోమని చెప్పనులే. కానీ ఈరోజు నువ్వు గట్టిగా చెప్పగలవా, నన్ను బట్టి నా భార్య చాలా సంతోషిస్తుంది అని? అంతేనా? నిన్ను బట్టి ఇబ్బంది పడుతుందా? పిల్లలారా, మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారా? మిమ్మల్ని బట్టి కాళ్ళు ఎగరేసుకుని తిరుగుతున్నారా? ఇదిగో నా పిల్లలు పలానా చదువుతున్నారండి, నా పిల్లలు పలానా జాబ్ చేస్తున్నారండి అని కాళ్ళు ఎగరేసుకుని తిరిగేవాళ్ళలాగా ఉన్నారా? లేకపోతే ఎందుకురా పుట్టారు వీళ్ళు అన్నట్టుగా ఉన్నారా? ఒకసారి ఆలోచించే. ఈ ఆకానుని బట్టి ఇజ్రాయేలీల సర్వ సమాజం వచ్చి ఎందుకు ఈడి పని చేశాడు అని ఆకాను అందరూ తిట్టుకుంటున్నారు. దానికి ముందు ఏం జరిగింది అంటే, ఎవరు దేవుడు చెప్పాడు, మీలో ఒకడు పాపం చేశాడు, వాడిని బయటికి తీయండి ముందు, ఆ తర్వాత నేను మీకు జయం ఇస్తానని చెప్తే యెహోషువ అందరి మధ్యలో ఒక అనౌన్స్ చేశాడు, ఎవరు మీలో పాపం చేసింది బయటికి రండి మర్యాదగా అంటే ఒక్కళ్ళు కూడా బయటికి రాలేదు. ఆకాను అస్సలు బయటికి రాలేదు. అప్పుడంట యెహోషువ చేశాడు ఏం పని అంటే, 7వ అధ్యాయము 16వ వచనం చూడండి, 7:16. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇజ్రాయేలీలను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యోధా గోత్రము పట్టబడెను. ఎందుకని? ఇజ్రాయేలీలందరినీ ఎందుకు రప్పించాల్సి వచ్చింది? దొంగోడు దొరకట్లా, బయటికి రావట్లా, దొంగ బయటికి రావట్లేదు. కాబట్టి ఇజ్రాయేలీలందరినీ పిలిచి నిలబెట్టినప్పుడు, గోత్రాల వారీగా నిలబెట్టినప్పుడు యోధా గోత్రం పట్టబడిందంట. పట్టబడిన అంటే అది ఎలా పట్టబడింది అనేది మనకు అర్థం అవుతుంది. కానీ ఆ రోజుల్లో ఉరీము తుమ్మీము అనే సిస్టమ్ ఒకటి ఉంది. ఆ రోజుల్లో బహుశా అలా దొరికిపోయారేమో అనిపిస్తుంది నాకు. ఉరీము తుమ్మీము అనేవి ప్రధాన యాజకుని యొక్క చొక్కా మీద ఒక సిగ్నల్ లాంటివి, ఎరుపు పచ్చ అనుకోండి సపోజ్, అలాంటివి. దాని గురించి పూర్తిగా వివరం బైబిల్ చెప్పలేదు ఎక్కడో కూడా. ఊరీము తుమ్మీము అనే ఉన్నది కానీ దాని గురించి బైబిల్ వివరంగా ఎక్కడ కూడా చెప్పలేదు. ఏమో రూబేను గోత్రం వచ్చినప్పుడు ఆ ప్రధాన యాజకుని చొక్కాలో ఉన్న గ్రీన్ లైట్ వెలిగిందేమో, ఇతడు కాదు అని. లేవి గోత్రం వచ్చినప్పుడు కూడా గ్రీన్ లైట్ వెలిగిందేమో. ఇలా అందరినీ తీసుకొచ్చినప్పుడు యోధా గోత్రం పట్టబడినంటే యోధా వచ్చినప్పుడు అక్కడికి ఆ గోత్రం అక్కడికి వచ్చినప్పుడు రెడ్ లైట్ వెలిగిందేమో. ఉరీము తుమ్మీము అనేవి అందుకు వాడేవాళ్ళు ఆ రోజుల్లో. దేవుని ఉద్దేశం ఏంటో తెలియజెప్పడానికి వాడేవాళ్ళు. సో యోధా గోత్రం పట్టబడింది. యోధా గోత్రంలో వంశాల వారీగా పిలిచారు. యోధా వంశాల వారీగా పిలిచినప్పుడు జరాహు వంశము పట్టబడిందంట, జరహీల వంశం పట్టబడిందంట. అప్పుడు కూడా మనవాడు మాట్లాడట్లా, సైలెంట్ కూర్చున్నాడు. ఎవరు సైలెంట్ కూర్చుంది? ఆకాను. మాట్లాడట్లా. అయ్యా వాళ్ళందరిని పిలవడం ఎందుకు, నేనేనయ్యా దొంగతనం చేసింది అని ముందుకు రావట్లేదు. యోధా గోత్రం అయినప్పుడు జరాహు వంశం పట్టబడింది. జరాహీల వంశంలో పురుషులందరినీ పిలిచినప్పుడు జబ్దీ పట్టబడ్డాడు. ఒక ఇంటి పేరటాడు జబ్దీ పట్టబడ్డాడు. మిగతా వాళ్ళందరిని వెళ్ళిపోమన్నాడు యెహోషువ. జబ్దీ ఇంట్లో ఎవరయ్యా పాపం చేసిందని మళ్ళీ వాళ్ళని ఫిల్టర్ చేసినప్పుడు అప్పుడు దొరికాడు అసలు ఆయన ఎవరైనా కర్మీ
ఇతడు పాటలు పాడే వ్యక్తే, ఇతడు ప్రార్థన చేసే వ్యక్తే, ఇతడు సాక్ష్యం చెప్పే వ్యక్తే, దేవుని కార్యాలు కళ్ళారా చూసినటువంటి వ్యక్తే ఆకాను కూడా. కానీ అడుగుతున్నప్పుడు నోరు మూసుకుని ఉన్నాడు, అడుగుతున్నప్పుడు సైలెంట్గా ఉన్నాడు. ఎవరో చెప్పండి రా నాయన, బయటికి రండి రా నాయన అని అడుగుతుంటే మారు మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. కానీ పట్టబడ్డాడు. అప్పుడు అంటున్నాడండి, ఏమని? నేను పాపము చేసినది నిజము. 21వ వచనం ఆఖరి లైన్లో ఉంది కదా, ఏమని? అదిగో నా డేరా మధ్యలో నుండి చదివితే, అదిగో నా డేరా మధ్య అది భూమిలో దాచబడి ఉన్నది, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. ఏదో అంటారు, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమైనా ఉందా? ఒప్పుకోవాల్సినప్పుడు ఏమండి ఒప్పుకోవాలి. జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయిన తర్వాత ఒప్పుకుంటే ప్రయోజనం ఏమైనా ఉందా? పోలీసులు తీసుకెళ్ళారు అనుకోండి, ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా ముందే ఒప్పుకుంటే ఎలా వెళ్ళాడో అలా వస్తాడు ఇంటికి చక్కగా. లేదు ఒప్పుకోలేదంటే ఎలా వస్తాడు? కాళ్ళు ఎరిగిపోయి, చేతులు అమ్మాయ అనుకుంటూ వస్తాడు, పాటలన్నీ చెడిపోయి. అవునా కదా? కానీ దేవుని బిడ్డలారా, ఈ ఆకాను ఎప్పుడైతే ఇలా చేశానని చెప్పాడో, దురదృష్టం ఏంటి అంటే సమయం దాటిపోయింది. అప్పటికి యెహోషువకి మహాకోపం వచ్చింది. యెహోషువకి కోపం వచ్చింది. ఏంటి ఏం చేశాడని మనం చూస్తే 23వ వచనం చదవండి. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలు యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తరువాత యెహోషువయు ఇశ్రాయేలీలందరూ జరహు కుమారుడైన ఆకానును ఆ బంగారుపు కమ్మిని, ఆకాను కుమారులను కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను అని కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరులోనికి తీసుకుని వచ్చారు. అక్కడ యెహోషువ అంటాడు, నీ వేల మమ్మును బాధపరిచితివి. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను బాధపరిచాడు. తీసుకెళ్ళి ఏం చేశారంట? రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళుకొనెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది, దీనిలో నుండి మనం నేర్చుకునే 3 పాఠాలు ఏంటో చెప్తాను. నెంబర్ 1, దేవుని దృష్టిలో మనము ఆజ్ఞను అతిక్రమించినప్పుడు కొన్ని జయాలు మనం పోగొట్టుకుంటాం, అపజయాలు తెచ్చిపెట్టుకుంటాం. దేవుని మాట వినకుండా, ఆయన మాటకు లోబడకుండా, ఆయన ఆజ్ఞలు మనం అతిక్రమించి జీవించినప్పుడు కొన్ని విజయాలు దూరం అయిపోతాయి, కొన్ని జయాలు దూరం అయిపోతాయి. అవమానము, షేమ్ అనేది వస్తుంది. బాధపడాల్సి ఉంటుంది, సిగ్గుపడాల్సి ఉంటుంది. రెండవదిగా, దోషం అనేది మనలో ఉన్నప్పుడు ప్రార్థన చేయటం కాదు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అందుకే యెహోషువతో దేవుడు అంటాడు, ఎందుకు నీ ముఖము నేల మోపుకున్నావు అంటాడు. అంటే ఇది ప్రార్థన చేయాల్సిన టైం కాదు బాబు, చేయాల్సింది చేయాలి మీరు అని దేవుడు చెప్తున్నాడు. 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెహోషువతో ఇట్లా నేను నేల మోపుకొందువు. అది ఇశ్రాయేలీలు ఏం చేశారు? తలపైకి ఎత్తిన మాటలు వినండి. ఈ ప్యాసేజీలో మనం నేర్చుకునే 3 విషయాలు ఏంటంటే, 1, మనం దేవునికి విరోధమైన కార్యం చేస్తే కొన్ని విజయాలు దూరం అయిపోతాయి, అపజయాలు వస్తాయి, ఓడిపోతాం.
రెండవది, దోషం అనేది చేస్తే ప్రార్థన కాదు చేయాల్సింది, ఏం చేయాలి? ఒప్పుకోవాలి. యెహోషువ ఎప్పుడు నుండి ఎప్పుడుదా ప్రార్థన చేశాడంట? 6వ వచనంలో ఉంటుంది కదా, సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని యెహోషువయు పెద్దలందరూ కలిపి తల మీద ధూళి పోసుకున్నారంట. సాయంత్రం వరకు దేవుడు వచ్చి అంటాడు, మీరు ప్రార్థన కాదు చేయాల్సింది, మీరు చేయాల్సింది చేయాలి. ఏంటది? మీ పాపములు తీసివేయాలి మీలో నుండి. అర్థమవుతుందా? పాపమును ఏం చేయాలి? మనలో నుండి తీసివేయాలి. మూడవది ఏంటంటే, దేవుని బిడ్డలారా, మనలో ఉన్న ఆ దొంగతనం అనే పాపాన్ని చంపివేయాలి. అర్థమవుతుందా? చంపివేయాలి. మనలో ఉన్న అతిక్రమాన్ని చంపివేయాలి. ఇజ్రాయేలీలు ఎలాగున చంపేసి కాల్చివేసి రాళ్ళతో కుప్పగా వేశారో అలాగే మనలో ఉన్న ఆ చెడు ఆలోచన అంతా కూడా చంపివేసి దాన్ని పూర్తిగా పాతి పెట్టేయాలి. అంటే ఇంకా మధ్యలో మళ్ళీ లేవకూడదు. అర్థమవుతుందా? హలో, చేయాల్సిన పాపం చేసి బైబిల్ పట్టుకుని సాక్ష్యం చెప్పి, ప్రభు నా స్తోత్రం, నా కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన కాదు అక్కడ చేయాల్సింది. ఏం చేయాలంట? చెప్పాలి. ఏం చేయాలి? అందరు చెప్పాలి. ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఎవరినైనా బాధ పెట్టావా? వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒప్పుకో. దొంగతనం చేసావా? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒప్పుకో, చేసింది ఇచ్చేయి. ఎవరిదైనా ఎగ్గొట్టావా? తీసుకెళ్ళి ఇచ్చేయి, ఒప్పుకో, క్షమించమని అడుగు. అది కూడా పశ్చాత్తాపంతో. మరే మొన్న 1000 రూపాయలు తీసుకుని మానేసే కదా, నీకు ఇవ్వలేదు కదా, ఇదిగో తీసుకో పో అంటే ఒళ్ళు కొవ్వెక్కి చెప్తున్న మాటలాగుంటుంది అది. దయచేసి నన్ను క్షమించండి, ఇలా చేశాను, నేను బాధ పెట్టాను అని చెప్తే అది నిజమైన పశ్చాత్తాపం. కన్ఫెషన్, రియల్ కన్ఫెషన్. దేవుడు కోరుకునేది అది. అర్థమవుతుందండి? నేను పాపము చేశాను అని చెప్పిన వాళ్ళు ఎంతమంది బైబిల్లో చెప్పాను మీకు? 7 ఉన్నారు. ఈ రెండో వ్యక్తిని గురించి ఈరోజు చెప్తున్నా, మీకు చెప్పేశాను. ఆయన పాపం చేశానని చెప్తున్నాడే కానీ దేవుని బిడ్డలారా, చెప్పాల్సిన టైంలో చెప్పలా, ఒప్పుకోవాల్సిన టైంలో ఒప్పుకోలా, అడిగినప్పుడు రెస్పాన్స్ అనేది లేదు. కానీ ఆ శిక్ష అనేది ఖరారైపోయిన అతని మీదకి అది పూర్తిగా వచ్చేసిన తర్వాత అప్పుడు ఏడుస్తున్నాడు. ప్రయోజనం ఏమి లేదు. ఆకాను పాపం చేశాడు, భార్య ఏం చేసిందండి? పిల్లలు ఏం చేశారు? పిల్లలు ఏమైనా పాపం చేశారా? మరి దేవుడు ఎందుకు అలా చంపాలి వాళ్ళని? ఆకాన్ని ఒక్కడిని చంపెత్తే పోయేది కంటే ఏం మరి ఆయన, నేను అనుకుంటాను ఆయన భార్య అన్న వచ్చి చెప్పు ఉండాల్సింది యెహోషువ గారితో. ఆయన పిల్లలన్నా వచ్చి చెప్పు ఉండాల్సింది, మా డాడీ ఈ పని చేశాడు, ఇంట్లో దాచిపెట్టాడు, తవ్వాడు. హలో, మీ ఇంట్లో మీరైనా తవ్వుతుంటే ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందా తెలీదా? అనుమానం వస్తుందా రాదా? మట్టి అయితే మట్టి తవ్వి పూడ్చిన డౌట్ వస్తుంది, ఊడ్చాంకే. నాపరాయి అయితే నాపరాయి తీసి అందులో దాచిపెట్టి మళ్ళీ నాపరాయిని ప్లాస్టింగ్ చేస్తే అది డౌట్ వస్తుంది. ఒకవేళ అది మార్బుల్స్ అయినా దాన్ని పగలగొట్టి తీసి లోపలేసి పూడ్చి మార్బుల్ని కూడా ఏమంటారు ప్లాస్టింగ్ చేస్తే అక్కడైనా డౌట్ వచ్చేస్తుంది. డౌట్ రాకుండా ఉండదు. ఉంటుందా? ఆ రోజు ఇల్లు విడిచి ఉంటుందా? డేరాలో ఎవరో మీ రెస్పాన్స్ రావట్లే మీ దగ్గర నుండి. ఊడుతూ ఉంటుందా? మీరు రోజు ఊడుతారో ఓడరా? ఫోన్ రోజు ఓడరు, వారానికి ఒకసారి ఓడుతారో ఓడరా? ఉడతారా? పోనీ ఆకాన్ భార్య అదంతా మట్టేలే, వాళ్ళు డేరాల్లో ఉండేది, మనకులాగా మార్బుల్స్ ఏమి లేవు. మట్టితో వేడు, మట్టి పూడ్చేసాడు, వేసేసాడు. సరే 2 రోజులు ఓడవలేదు, 3వ రోజున ఊడిచి ఉంటుందా? అక్కడ డౌట్ వచ్చి ఉంటుందా రాదా?
పిల్లలు ఊరినే గమనిస్తారు ఏంటి ఇలా ఉంది అని. పిల్లలకు కూడా డౌట్ వచ్చి ఉంటుంది. ఎవరు మాట్లాడలా, అందరూ ఏకీభవించారు దొంగతనానికి. మంచి వాటికి ఏకీభవించాలి, దొంగ పనులకి ఏకీభవించకూడదు. అర్థమవుతుందా? మంచి వాటికి ఏకీభవించాలి కానీ, మంచి వాటి కొరకు ఐక్యత ఉండాలి కానీ దొంగ వాటికి ఐక్యత ఉండకూడదు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఒకటి, దేవుని ఆజ్ఞను మనం అతిక్రమించినప్పుడు కొన్ని విజయాలు దూరం అయిపోతాయి. రెండవదిగా, దోషం మనలో ఉన్నప్పుడు ఒప్పుకోకుండా నా కోసం ప్రార్థన చేయండి అనకూడదు. ప్రార్థన కాదు అక్కడ చేయాల్సింది, ఒప్పుకొని విడిచిపెట్టాలి. మూడవదిగా దేవుని బిడ్డలారా, మనలో ఉన్న పాపాన్ని ఏం చేయాలి? పూర్తిగా చంపివేయాలి. చంపివేస్తే దేవుడు మనకు ఆ తర్వాత గొప్ప విజయాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ ఆకాన్ని ఆయన కుటుంబాన్ని ఇంట్లో అందరినీ చంపేశారో, ఆ తర్వాత మళ్ళీ హాయి పట్టణానికి వెళ్ళారో, దేవుడు హాయి పట్టణం మీద గొప్ప జయాన్ని ఇచ్చాడు. మరలా ఇజ్రాయేలీలందరినీ కూడా దేవుడు గొప్ప సంతోషంతో నింపాడు. ఈ లేఖనం మన అందరికీ, దేవుని బిడ్డలారా, ఈ లేఖనం మనకేమి నేర్పిస్తుందంటే నాలో ఏ దోషము లేదు అని చెప్పకూడదంట. మనం అలాని పద్దాక దోషాలు చేయకూడదంట. దేవుని బిడ్డలారా, దోషములను ఒప్పుకొని ఎడల, పాపములను ఒప్పుకొని ఎడల మన దేవుడు ఎలాంటి వాడండి? నీతిమంతుడు. ఏం చేస్తాడైనా? మన ప్రతి పాపమును కడిగి శుద్ధి చేస్తాడు, పవిత్రపరుస్తాడు. పవిత్రపరిస్తే మనం ఎన్నో జయాలు పొందుకుంటాం. కనుక దేవుని బిడ్డలారా, అలాగున మనము జయం పొందుకుందాం. దేవుని బిడ్డలారా, ఏదైనా ఉంటే విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి దాన్ని తొలగించుకొని దేవునికి లోబడదాం, దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. మన ద్వారా అనేకులు ఆశీర్వదించబడినట్లుగా మన జీవితాలు మలచుకుందాం. ఆకానుని బట్టి అయితే అనేకులు ఏడ్చారు ఇజ్రాయేలీలు. మనల్ని బట్టి అలా ఉండకూడదు. మనల్ని బట్టి మన కుటుంబం అంతా సంతోషించాలి, మన పొరుగు వారు సంతోషించాలి, అనేకులకు మనం ఆశీర్వాదకరణ కారణంగా ఉండాలి. అలా ఉండి దేవుని దీవెనలు పొందుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక.